ఒక డివోషనల్ ఆస్పెక్ట్‌లో చూసినా, ఒక మతపరంగా చూసినా, అలాగే ఆధ్యాత్మికతకు మారుపేరు, అలాగే ఆధ్యాత్మికతకు నిలయం అంటే ఖచ్చితంగా ఇండియా పేరే చెప్తాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అంత డివైన్ కంట్రీగా భారతదేశాన్ని చూస్తూ ఉంటాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అంతేకాదు ఎన్నెన్నో పవర్‌ఫుల్ అండ్ చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా చాలా పేరుగాంచింది మన ఇండియా. అది మనకు తెలుసు. అంతేకాదు కర్మభూమిగా, వేదభూమిగా కూడా పేరుగాంచినటువంటి మన భారతావనిలో అంతే ఈక్వల్‌గా అంటే ఆ యొక్క టెంపుల్స్‌లో గాడ్స్‌ని ఎంత పవిత్రంగా, ఎంత అద్భుతంగా కొలుస్తామో, అంతే పవిత్రంగా, అంతే అద్భుతంగా కూడా చాలామంది గొప్పవాళ్ళకి, ముఖ్యంగా పొలిటీషియన్స్‌ని కూడా దేవుళ్ళుగా భావించి మన ఇండియాలో గుళ్ళు కట్టి మరీ కొలుస్తున్నటువంటి సందర్భాలున్నాయి. యెస్. పొలిటీషియన్సే కాదు, చాలా చోట్ల సినీ స్టార్స్‌ని కూడా మనం చూసాం. చాలా విచిత్రమైన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరోయిన్స్‌ని, అలాగే హీరోస్‌ని కొంతమందైతే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళకి ధూప దీప నైవేద్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, అద్భుతమైన పూజలు జరపడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చూసాం. ఈ టైప్ ఆఫ్ సంస్కృతి ఎక్కువగా తమిళనాడులో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే తమ అభిమాన నేతకు గుడి కట్టించి మరీ చాలా భక్తిగా కొలుసుకుంటూ నిత్య పూజలు, నైవేద్యాలు, అభిషేకాలతో కూడా కొలుచుకుంటున్నారు. అయితే కొంతమంది అనుచరులు కావచ్చు, అలాగే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమాన నాయకుడిపై ఉన్నటువంటి విపరీతమైన అభిమానం, దాన్ని పిచ్చి అనుకోండి, మరొకటి అనుకోండి, వెర్రనుకోండి. ఈ అభిమానం కాస్త పీక్స్‌లోకి వెళితే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచించి గుళ్ళు సైతం కట్టి అది భక్తిగా మారి ఆ గుళ్ళను నిర్మించి దేవాలయాలుగా మలచి కొలుచుకునే వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి ఆలయాలు ఏ పొలిటీషియన్స్‌కి మన ఇండియాలో ఉన్నాయో ఒకసారి చూద్దామా? అసలు అంతటి అభిమానాన్ని పొందిన నాయకులు ఎవరా అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా! వాళ్ళ గురించి ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా సోనియా గాంధీ. సోనియా గాంధీకి తెలంగాణలో కరీంనగర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ అధినేత అయినటువంటి ఈమెకు ఆమె మద్దతుదారులంతా కూడా ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి మరీ ఒక దేవతగా కొలుచుకుంటున్నారు. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి కానీ, అలాగే టోటల్ భారతదేశానికి చేసినటువంటి ఒక కృషి కారణంగానే ఆమెను ఒక దేవతలా చూస్తారు ఆ ప్రాంత ప్రజలంతా. అంతేనా? ఈ ఆలయంలో ఆమెకు నిత్య పూజలు చేసి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చోటమోటా లీడర్స్ అండ్ మద్దతుదారులు, ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా సోనియా గాంధీ పట్ల కృతజ్ఞతతో ఈ టెంపుల్ అయితే నిర్మించారని చెప్తూ ఉంటారు. ఆమె నాయకత్వంలో తమ ప్రాంతానికి చాలా గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా వచ్చాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఎస్. ఆ తరువాత నరేంద్ర మోడీ, ప్రస్తుతానికి ఈ పేరు మారుమోగుతోంది. మన ప్రధానిగా 2 సార్లు అధికార పీఠాన్ని అధిరోహించి భారతదేశాన్ని ఒక అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడని భావిస్తూ ఉన్న వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీని ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీని చాలా దైవంగా కొలిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా అని డౌట్ వచ్చిన వెంటనే మీకే ఆ డౌట్ క్లారిఫై అయిపోయి ఉండొచ్చు. గుజరాత్లో ఖచ్చితంగా ఆయన అలా పూజిస్తారు కదా! అవును, గుజరాత్లో ఆయనకు టెంపుల్ ఉంది. అయితే ఈయనకి పెద్ద సంఖ్యలో ప్రస్తుతానికి ఫ్యాన్స్ కానీ, అనుచరులు కానీ, అనుయాయులు కానీ ఉన్నారు. అయితే ఈయనకి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీరు ఊహించినట్టుగానే గుజరాత్లో ఒక ఆయన గౌరవార్థం టెంపుల్ ఉంది. యూపీలో కూడా ఆయన గౌరవార్థం ఒక టెంపుల్ నిర్మించారు. ఇక అంటే ఇక్కడ ఆయన ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన రోజుని వీళ్ళంతా కూడా చాలా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. యూపీలో అయితే మోడీ చేపట్టినటువంటి సంస్కరణలు, విధానాలు, ఆయన నాయకత్వం వీటన్నిటి పట్ల తమకున్నటువంటి అభిమానాన్ని చాటుకునేలా ఒక మద్దతుదారుడు ఆయన కోసం ఒక అద్భుతమైన గుడి కట్టేశాడు. మరి ఆలయంలో మోడీ విగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఇలా మోడీకి నిత్యం కూడా పూజలు చేస్తూ అక్కడ అంటే ఎక్కడ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ల్లో ఖచ్చితంగా ఆయనకు పూజలు, నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు ఆ మోడీ విగ్రహం అక్కడ. బీఎస్పీ అధినేత్రి అయినటువంటి మాయావతికి బుందేల్ఖండ్, నాట్పురా అనేటువంటి గ్రామాల్లో దేవాలయాలు ఉన్నాయి. ఆమె నాయకత్వంలో చాలా గణనీయమైన ఒక సామాజిక మార్పు అయితే వచ్చిందని, అణగారినటువంటి వర్గాల కోసం ఆమె ఎంతగానో కృషి చేశారని, ఆమె మద్దతుదారులు కానీ, దళితులు కానీ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చెప్తూ ఉంటారు. మరి ఈ ఆలయంలో మాయావతి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది అద్భుతంగా. అంతేనా, ఇక్కడ మాయావతి పుట్టినరోజులు కానీ, అలాగే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఇక్కడ ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. మరో అడుగు ముందుకేసి నాట్పురా గ్రామంలో మాయావతికి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. ఎస్. ఇక ఆ తర్వాత మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఎంతో అద్భుతమైన మార్గదర్శకులుగా నిలిచే మహాత్మా గాంధీ. ఎస్.
మరి జాతిపిత మహాత్మా గాంధీని ఇండియా మొత్తం అంతా కూడా గౌరవిస్తూ ఉంటారు కదా. కానీ ఒడిశాలో ఉన్నటువంటి సంబల్పూర్లో ఆయనకు ఒక ఆలయాన్ని నిర్మించారు. అండ్ పూజలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. అంతేనా, ఆయన్ను పూజించడమేనా, ఆయన చెప్పినటువంటి అహింస కానీ, సత్యం కానీ, ఇంకా కొన్ని కొన్ని అద్భుతమైన సూక్తులు ఇవన్నీ వాళ్ళు బాగా పాటిస్తూ ఉంటారు కూడా. అంటే చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళు. ఆ తరువాత కోవలో రాజీవ్ గాంధీ, అత్యంత పాపులారిటీ ఉన్న నేతల్లో ఒకరైన రాజీవ్ గాంధీ కూడా ఆయన దేశాన్ని ఆధునీకీకరించారని నమ్ముతూ ఆయన చేసిన కృషికి గుర్తుగా బీహార్లో రాజీవ్ మద్దతుదారులందరూ కూడా ఒక ఆలయాన్ని నిర్మించేశారు. ఇక నివాళులు అర్పించడమే కాదు ఆయనకి, అంటే ఆ విగ్రహానికి, ప్రగతిశీల భారతదేశం కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రేరణ పొందుతామని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. బీహార్లోని ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరేసుకోవడమే కాకుండా రాజీవ్ గాంధీ సాధించిన విజయాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలా రాజీవ్ గాంధీ టెక్నాలజీని ప్రవేశపెట్టినటువంటి అత్యద్భుతమైన పొలిటీషియన్ అని వాళ్ళంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఆయనకి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎంజీఆర్ ఎంత పాపులారిటీ ఉన్న తమిళ హీరోనో మనకు తెలుసు. ఆయన తదనంతర కాలంలో ఎన్టీఆర్ లాగే ఒక పార్టీ స్థాపించడం, దాన్ని అధికారంలోకి తీసుకురావడం, ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా కూడా వెళ్ళారు. మరి ఈయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్న ఎంజీఆర్, ఈయనకు తమిళనాడులో ఉన్న చాలా ప్రాంతాల్లో ఆయన జ్ఞాపకార్థం చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ చూస్తే ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు గుర్తొస్తాయి. ముఖ్యంగా చెన్నైలో ఉన్నటువంటి ఆలయం అయితే మరింత పేరుగాంచింది. ఇక్కడ ఎంజీఆర్ జీవిత పరిణామక్రమం ఉంటుంది కదా, అంటే ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్ లాంటి మంచి ఘటనలన్నింటికి సంబంధించి విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎంజీఆర్ ఇచ్చిన స్ఫూర్తి కానీ తమకు చాలా మార్గనిర్దేశం చేసి కాపాడుతుందని ఇప్పటికే ఆయన అనుచరులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయాల్లో ఆయన జయంతి కానీ, వర్ధంతి కానీ ఇలాంటి వేడుకలన్నీ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక తమ ఆరోగ్యం కానీ, శ్రేయస్సు కోసం ఆయన ఆశీర్వాదాలు కూడా పొందాలని ఇక్కడికి తరచుగా వస్తుండడం మనం గమనించవచ్చు కూడా. ఇలా ఎంజీఆర్కి సంబంధించి కూడా తమిళనాడులో ఆలయం ఉంది. అండ్ చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో చెన్నైలో చాలా పాపులర్ అని చెప్పచ్చు. అండ్ ఒక అడుగు ముందుకు వేసి అక్కడ హారతులు పడుతూ ధూప దీప నైవేద్యాలతో కూడా ఆ ప్రజలంతా నిరంతరం కొలుస్తూ ఉంటారు ఆ ఎంజీఆర్ విగ్రహానికి. ఏది ఏమైనా కేవలం పరమాత్మని, భగవంతుని మాత్రమే ఎక్కువగా కొలిచే మన పుణ్యభూమిలో పొలిటీషియన్స్ను కూడా అంతే స్థాయిలో కొలిచేటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చూసాం.